హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం రెట్రో. ఈ రెట్రో పిక్చర్ ఎలా ఉంది, ఏంటి విషయాలు ఏంటి, అసలు ఈ కార్తిక్ సుబ్బరాజ్ అనే డైరెక్టరే కాదు అనే ఫీలింగ్ నాకు బలంగా ఉంటుంది. మనోడి పిక్చర్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నట్టుంటాయి, కానీ ఏది కూడా ఫుల్ఫిల్ అయినట్టు, ఒక సీన్ పూర్తిగా కంప్లీట్ చేసినట్టు, అంటే అదేదో ఒక స్టైల్ అనుకుంటే అతను అనుకుంటాడు అనుకుంటే అనుకోవడం వల్ల మనకి ఏది అర్థం కాకుండా, పూర్తిగా ఏది అవ్వకుండా ఉన్నట్టుండి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏదో ఉంది, విషయం ఉంది, అది చెప్పలేకపోయాడు, చెప్దాం అనుకున్నాడు, ఈసారి బాగా చెప్తాడేమో అని రెండో సినిమా అవకాశం ఇవ్వడమో లేదంటే రెండో సినిమా మనం చూడటమో జరుగుతుంది. నేను అన్ని సినిమాలు చూసాను మనోడివి, అది నా చెప్పలేను, మీ ఇష్టం. ఇంక ఈ సినిమాలో ఏం బాగున్నాయి అంటే, సూర్య గారు బాగున్నారండి, హీరోయిన్ గారు బాగున్నారు, అద్భుతంగా చేశారు. కొన్ని సిచ్యువేషన్స్, విలన్స్ వాళ్ళకి ఇచ్చిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ని అద్భుతంగా చేశారు. కొన్నిసార్లు ఈ లీటర్ బాబు ఎంత గొప్పగా చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది. కార్తిక్ గారు సూర్య గారు మదర్ క్యారెక్టర్ చేశారు, పెంచి ఆవిడ జాయ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, ఆవిడ సూపర్ చేశారు. చాలా సీన్లు తక్కువ ఉంటాయి కానీ ఆవిడ తక్కువ సీన్లతోనే మంచి పేరు ఉండేటట్టు చేశారు. ఇంకా ఈయన జార్జ్ గారు కూడా ఏదో ఉన్నారు, ఆయన కూడా ఫాదర్ క్యారెక్టర్ వేశారు, అంత గొప్పగా లేదు కానీ ఓకే, ఫాదర్ కమ్ విలన్ బాగానే చేశారు ఆయన. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ చేసాడు మెయిన్ విలన్ కింద, అతను కూడా అద్భుతంగా చేశాడు. బహుశా అతని పేరు మనకి తెలియదు కానీ సూపర్ చేశాడు మనోడు కుర్రోడు. ఇంకా ఈ సినిమా పేరు రెట్రో కాదు, యుగానికి ఒక్కడు 2, 3, 4 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇందులో మనోడు దేవుడు, ఆ విషయం మనకు లాస్ట్ చెప్తారు. అది ముందే చెప్పుకుంటే బాగుండేది, చెప్పకుండా దయచేసి లాస్ట్కి ఏదో చెప్తే అది ఎక్కదు, మనకి నచ్చదు. అదే అండి సినిమాలో ఉన్న ఏకమైన, అది కనుక చెప్పేసి ఉంటే బాగుండేది, ఇంకొంచెం బాగుండేది పిక్చరు. అది చెప్పకుండా ఇంకా ఏం చేద్దాం ఈ పిక్చర్ని అన్నట్టు ఉంటుంది. వీళ్ళున్నంత వరకు అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా పిక్చర్లో నాకు బాగా నచ్చింది టైటిల్స్ వేయడం. ఆ టైటిల్స్ వేసేటప్పుడు కుర్రోడిది ఫైట్ సీక్వెన్స్, ఆ ప్రతి షాట్కి మన సూర్య గారు ఫోటో వేస్తూ 2Dలో సూపర్ అనిపించింది. అది చాలా బాగా నచ్చింది. ఇంకా పిక్చర్లో యాజ్ యూజువల్ హీరోయిన్ గారు సూపర్ ఉన్నారు. హీరోయిన్ కలిసి ఇంట్రడక్షన్ చిన్న షాట్ ఉంటుంది, దాంట్లో హీరోయిన్ కంటే హీరోకి ఆస్తులు ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారు. అది అంటే ఓకే, అది చూసిన వాళ్ళకి అయితే అర్థమైద్ది. బాగుంది బాడీ, కాకపోతే మరి బాడీలా ఉంది. ఇంకా ఈ పిక్చర్ గురించి అన్నీ మంచి సందర్భాలు ఉంటాయండి, బిట్టుగా అద్భుతంగా ఉంటుంది. మొత్తం పెడతంలో మిస్టేక్ ఉంది, స్క్రీన్ ప్లే ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని చోట్ల సీన్లు వెళ్తుంటే ఇక్కడ ఇలా కాదుగా జరిగిద్ది అని మనకు అనిపించింది. కాకపోతే వాడు అంటాడు, డైరెక్టర్ నువ్వనేనారా, నేను తీసింది చూసి ఎలా ఉందో లేదో చెప్పు అన్నట్టు వెళ్ళిపోతుంది. అది మనకి బాగోలేదు అని అనిపించింది. సూర్య గారికి 100 కోట్ల సినిమా లేదు ఎంతవరకు, ఎందుకు ఉంటుంది ఇటువంటి అన్నీ చేస్తా ఉంటే. ఇది చాలా రిస్కీ సినిమా చేశారు ఏంటో మరి ఆయనకి. అది ఈ కథ అట్లా అర్థమైంది అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే అర్థమై ఉంటుందిలో, ఏదో చెప్పుకుంటాడు బొండోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చూడండి పిక్చర్. మనం చాలా లేట్గా చెప్తాము, ఇప్పుడు పండగకోసారి వీడియో చేస్తుంటాం, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా. కొంచెం మొన్న 100 కొట్టాం సబ్స్క్రైబర్లు, 200, 300కి వెళ్ళాక ఏ రోజు రిలీజ్ అయిందో ఆ రోజు చేయడానికి చేస్తాను. అండ్ అంటే మనం అన్నీ వివరంగా చెప్తాం కదా, రిలీజ్ రోజు చేస్తే బాగోదేమో కానీ ఏమో వివరంగా చెప్పామని మనం అనుకుంటాం. కానీ ఇంట్రడక్షన్ షార్ట్ ఒకటి ఉంటుందండి, మన సాంగ్ షార్ట్, అది సింగిల్ టేక్లా చూపించారు. సింగిల్ టేక్ కాదు కానీ అది సింగిల్ టేక్లా తీసుకెళ్ళారు. ఒక 20 minutes 22 minutes ఉంటుంది. అది అదిరిపోద్ది షార్ట్. మీకు అరే ఏంట్రా ఇక్కడ ఎంత బాగా తీసుకెళ్ళి, మన దశావతారంలో సాంగ్ ఉంటుంది కదా, ముకుంద పాట, ఆ పాట స్టైల్లో తీసుకెళ్ళారు. సింగిల్ షాట్లా చూపించారు సాంగ్ ఫైటు సీన్స్ అన్నీ. అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎందుకురా నువ్వు ఎంత కష్టపడ్డావు అనే ఫీలింగ్ వస్తుంది. మన ఇందులో చేసాడు విశ్వక్సేన్, ఫలక్నామా దాస్లో కూడా చేశాడు, అందులో కూడా అదే బాధ వేసిద్ది. ఎందుకు బాబాయ్ ఎంత కష్టపడుతున్నావు నువ్వు, 4 షాట్లు చేస్తే ఎవడన్నా కొడతాడా అని. అలాగే ఇందులో కూడా ఉంది.